హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మకుట్టి సౌజీ వ్లాగ్స్. ఎంతో టేస్టీగా, చాలా రుచిగా, జ్యూసీగా కొబ్బరుండలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి. అలాగే ఈ కొబ్బరుండల వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే తక్కువ టైంలో ఈజీగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా కొబ్బరిని తీసుకోవాలండి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. లేదు అంటే కొబ్బరి కోరేది ఉంటే కోరుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు, మిక్సీ పట్టుకుని ఇలా కూడా చేసుకోవచ్చు. ముందుగా అలా కొబ్బరి కోరేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కోరుకున్న కొబ్బరిని అందులో వేసేసి అందులో ఉన్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేవారు అలా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా మన ఈ రెసిపీ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి. అండ్ దగ్గరుండి తిప్పుకుంటూనే ఉండాలి. మనం కొంచెం సేపు కూడా మర్చిపోకూడదు, దగ్గరే ఉండాలండి. దగ్గరే ఉండి అలా బాగా అయితే తిప్పుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి కావాల్సిన బెల్లం, ఓన్లీ కొబ్బరి, తురుముకున్న కొబ్బరి అండ్ బెల్లం, ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. మనకి కొబ్బరి ఉండలు రెడీ అయిపోతే బెల్లం చూసారు కదా, అలా బెల్లం కూడా అలా కోరేసుకోవాలి. మనం చూసారు కదండి, కొబ్బరిని నేను ఒక గిన్నె నిండా కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో సగం బెల్లం తీసుకోవాలి. మనం ఏదైతే 1 కప్ తీసుకుంటామో దానికి 1/2 కప్పు బెల్లం వేస్తాం. నెక్స్ట్ కొబ్బరి 2-3 మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం 1/2 కప్ బెల్లం తీసుకుంటున్నాం కదండి, అది అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్ వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి, అస్సలు మర్చిపోవద్దు. కొబ్బరి ఒక్కటే ఫ్రై 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇంకా మొత్తం కూడా బెల్లంతోనే ఫ్రై అవ్వాలండి. అప్పుడే కొబ్బరికి బాగా ఆ బెల్లం పాకం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే 2-3 మినిట్స్ వరకు కొబ్బరి ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం వేసుకొని ఇంకా అలా కలుపుకుంటూనే ఉండాలండి. లాస్ట్ వరకు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా అలా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఈ కొబ్బరి ఉండలు పర్ఫెక్ట్గా అండ్ జ్యూసీగా టేస్టీగా రావాలంటే ఇవేనమాట కొలతలు. మనం 1 కప్పు కొబ్బరి తీసుకుంటున్నాం కదండి, 1/2 కప్పు బెల్లం, ఇవేనమాట పక్క కొలతలు. వీటితోనే చేయండి, జ్యూసీగా టేస్ట్ వస్తాయి. ఇంకా చూసారు కదండి, కలర్ చేంజ్ అయింది కదా, కలర్ చేంజ్ అయిన తర్వాత యాలక్కాయల పొడి అలా వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. మనకి కొబ్బరి ఉండలకి రెడీ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడం ఎలా అంటే, మనం కొంచెం తీసుకొని అది అవుతుందా లేదా అన్నది చూడండి, అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే. సో బెల్లం పాకం మొత్తం కొబ్బరికి పట్టింది, సో కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయి అని తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఇంకా మేము అలా చెక్ చేసేసుకున్నాము. ఇంకా అమ్మ నేను వచ్చి అయితే ఉండలు అయితే అలా చుట్టేసుకున్నామండి. కొంచెం చల్లారనివ్వండి, కొంచెం వేడి తగ్గిన తర్వాత అయితే చుట్టేసుకోండి. ఎక్కువ వేడి తగ్గిపోయినా ఉండ రాదనమాట. సో కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం ఉండల్లా అలా చుట్టేసుకోవడమే. చూసారు కదండి, చాలా చక్కగా పర్ఫెక్ట్గా జ్యూసీగా ఎలా వచ్చినాయో కొబ్బరి ఉండలు. అండ్ హెల్దీ రెసిపీ కూడా. అండ్ అలాగే కొబ్బరి ఉండలు ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ డేస్ నిల్వ కూడా ఉంటాయండి. అంతేనండి, మనం ఇంట్లో చక్కగా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి ఉండలు. అండ్ చూసారు కదండి, ఈ కొలతలతో ఈసారి మీరు కూడా కొబ్బరి ఉండలు ట్రై చేయండి, మీరు కూడా తప్పకుండా. అండ్ అలాగే ఈ కొబ్బరి ఉండల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.